ఏం చేస్తారా ఏమి చేయరు మాట్లాడుకో సగవేషన్ పుల్లి వేసారంటే ఇంకా చాలా మంది వస్తారు మీడియా వాళ్ళు ఇలాగ బాబు రామెల్రా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు వెనక్కి వచ్చేది రా పక్క వచ్చేది జనం అంతా పక్కన వచ్చేది ఎప్పుడు జరిగి ఇంకా ఏంది రాత్రి 2 వేలు మా అబ్బాయితో తిప్పుతున్నాను సార్. నా పేరు పట్టా వెంకటేశ్వర అండి. జాగ్రత్తపురం ఏరియా అదే తూర్పట్ట శివరండి. నేను మా అబ్బాయి తోటి 2 బీర్లు తెప్పించున్నాను సార్. 2 బీర్లు తెప్పించుకుంటే అందులో బీర్ తాగాను. బీర్ బాగుందండి. 2వ బీరు గలాసులో వేసుకుని తాగితే మామూలుగా అది కూడా నోట్లోకి ఎత్తేసాను, చూసుకోలేదు సరుకు. నోట్లోకి ఎత్తే ఇంటికాడ ఆడమని చూసి ఏంటి మనిషివా పశువా నువ్వు ఏది పడితే తాగేస్తావని గబ్బుకి వచ్చి కంఠం పట్టించుకుని సార్. పట్టించుకున్న తర్వాత ఏంటి వాళ్ళ కంఠం పెట్టినామని నేను గలాసం చూడబోలేకి సెలవరంలో ఉందండి సరుకు. అప్పుడు వెంటనే నేను ఏకేకినే ఆ కాయ పెట్టుకుంటే మా అబ్బాయిని కవర్ పెట్టి వెంటనే షాప్ దగ్గరికి వచ్చాను సార్. రాత్రి షాప్ దగ్గరికి వచ్చి అన్నీ అడగడం కానీ జరిగింది. పొద్దున్న రమ్మన్నారు సార్. ఇదండి మరి సరుకు నేను సరుకు పోయిందని కాదు, గబుక్కి నేను నిద్రలో కాయ ఆయన ఆడమనిషి చూడకపోతే నేను తాగేస్తే నిద్రలో చచ్చిపోతే ఇంట్లో ఆడమనిషి మీకు వెళ్ళిపోతేనే నా ఆవేదన అండి. అది ఆడమనిషికి 4 రాత్రి మొత్తం నూరంతా పచ్చ రంగులో ఇదైపోయిందండి. అదండి నేను వెంటనే స్వాపాతనకి దగ్గరికి వచ్చి ఎవరిని దీని పరిస్థితి ఏంటంటే కాయ తాగిలంటే మనిషి చచ్చిపోవచ్చు ఆయన గట్ట ఆయన అన్నాడండి స్వాపాతన గట్టనే. ఇదండి జరిగిన పరిస్థితి. ఏ బీర్ పేరు ఏంటండి? బీర్ పేరు నాకు తెలదండి. అడంకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసుకోండి, పేటకి వెళ్ళి అంటున్నారండి. మరి షాప్ కొన్నాక మేము కంప్లైంట్ చేయకపోతే ఇంకెక్కడ కంప్లైంట్ చేస్తాం సార్? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇదే పరిస్థితి అయితే మరి జనాలు చచ్చిపోతారు కదా సార్. ఏంటంటే అమ్ముకుంటే సరిగేదో డబ్బులు ఎంతో ఎట్టుకుని అమ్ముకున్నా మాకు తప్పలేదు, కానీ ఏంటంటే జనాలు చంపకుండా చూడమన్నాం. అది ఫ్యాన్ ఎలక్షన్ కోసం